అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇంతకాలం కేవలం ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి డబ్బులు కొట్టేసేవాళ్లు కేటుగాళ్లు. కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ పై ప్రజల్లో అవగాహన రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా రూటు మార్చారు. కస్టమర్ కేర్ నుంచి కాల్ చేశామని నమ్మించి రీఛార్జ్ చేస్తామంటూ లక్షలు కొట్టేశారు. అది కూడా ఓ సైనికుడి అకౌంట్ నుంచి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగింది ఘటన. వెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ పంజాబ్లో సిఆర్పీఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఓ ఫోన్ వచ్చింది. కేవలం 10 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలంటూ మాయమాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు లింక్ పంపించారు. జవాన్ లింక్ ఓపెన్ చేయడంతో అతని ఖాతా ఖాళీ అయింది. జవాన్ అకౌంట్ నుంచి విడతల వారీగా దాదాపు 7 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. వారం రోజుల తర్వాత అకౌంట్లో డబ్బులు మాయమైనట్లు శ్రీరామ్ గుర్తించారు. నాకు ఒక జియో కస్టమర్ కానీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ ద్వారా ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతను ఒక సైబర్ అని నాకు తెలీదు. దాని తర్వాత నేను అతన్ని అడిగాను, మీరు ఎవరని. అడిగితే కానీ నేను జియో కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి అన్నారు. దాని పద్ధతిగా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ జియో కస్టమర్కి ఫోన్ చేశాను. 299 కస్టమర్కి ఫోన్ చేస్తే మా పెద్ద సార్తో మాట్లాడమన్నారు. పెద్ద సార్తో మాట్లాడిన తర్వాత మేము చెప్పినట్లు చేసుకోండి, మీకు రీఛార్జ్ అయిపోతుంది అన్నారు. మళ్ళీ నేను అదే నెంబర్కి నేను కాల్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత అతను అన్నాడు, 10 రూపీస్ రీఛార్జ్ మీరు వేరే స్టేట్ నుంచి అది చేసుకోవాలండి, మేము చెప్పినట్లు చేయండి అన్నారు. మళ్ళీ ప్లేస్టోర్లో పోయి డౌన్లోడ్ చేయించారు. డౌన్లోడ్ చేయించిన తర్వాత నేను అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఒక యాప్ని అతను డౌన్లోడ్ చేయించి దాని ప్రాసెస్ ద్వారా నా అకౌంట్ నంబరు, నా ఏటీఎం నంబరు, పిన్ నెంబరు అన్నీ అడిగారు. నేను ఏదో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 డేస్ తర్వాత నేను ఒక షాపింగ్ పోయాను. షాపింగ్ పోతే అమ్మవారి పూజ చేపిద్దామని పోయిన తర్వాత ఫోన్పే 1000 రూపాయలు అమౌంట్ చేస్తే దాని ద్వారా డబ్బులు పోలే. అప్పుడు వెంటనే పోయి బ్యాంక్లో పోయి అంతా ఎంక్వైరీ చేస్తే మీ డబ్బులు ఫలానా అకౌంట్ పోయిందని వాళ్ళంతా స్టేట్మెంట్ తీసిచ్చి నన్ను చేశారు. తన భర్త అకౌంట్ నుంచి లక్షల రూపాయలు కొట్టేశారని అతని భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 3 ఏళ్లుగా పైసా కూడబెట్టుకుని సంపాదించిన సొమ్మంతా సైబర్ నేరగాళ్లు మోసం చేసి కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకొని 6,79,000 ఫ్రాడ్ చేసినారు సార్ మా ఆయనకి. అది ఒక మ్యాప్ డౌన్లోడ్ చేసుకోమని అది అమౌంట్ తీసుకున్నారు సార్. ఊళ్ళో ఇచ్చినాం సార్. 30వ తారీఖు జరిగింది సార్. నెల అయినా మాకు న్యాయం చేయలేదు సార్. మాకు చేయాలని కోరుతున్నాం. ఒక కొడుకు, ఒక బిడ్డ. మేము పేదవాళ్ళం సార్. మా ఆయన దేశ సేవ చేస్తున్నాడు. మాకు సాధ్యమయ్యేంత వరకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ డిపార్ట్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. జవాన్ అకౌంట్ నుంచి కొట్టేసిన డబ్బు మొత్తం 9 ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరిపి త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, యువతను గురుడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా దేశ సైనికులనే టార్గెట్ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.